మావోయిస్టులు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా నష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఏర్పడిన అంతకుముందు గూడా అంతకుముందు ఎంసీసీ, పీపుల్స్ వార్ 2 ఉండేవి. ఆ 2 తర్వాత పీయూ పార్టీ యూనిటీ 3 కలిసి సిపిఐ మావోయిస్ట్‌గా 2004లో ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఇంత పెద్ద నష్టం అనేది జరగలేదు. మామూలుగా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్‌లు లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు సెంట్రల్‌లో సెంట్రల్ కమిటీ అంటారు వాటిని. ఆ సెంట్రల్ కమిటీ మెంబర్ల వరకు చనిపోయారు గానీ, జనరల్ సెక్రటరీ బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు చనిపోవడం అనేది అతి పెద్ద ఇది. దాని తర్వాతనే సుధాకర్ చనిపోయారు. తర్వాత అంతకుముందు గూడా ప్రయాగ్ గుమాంజీ లాంటి వాళ్ళు నేషనల్ లెవెల్‌లో లీడర్లు చనిపోయారు. సో, పెద్ద ఎత్తున ఈ 2 ఏళ్లలోనే దాదాపు 1000 మంది మావోయిస్టులు చనిపోయినారు. అందులో 20, 30 మంది రాష్ట్ర స్థాయి, సెంట్రల్ స్థాయి, డివిజన్ స్థాయి, రీజనల్ స్థాయి నాయకులున్నారు. అది కాకుండా ఒక 1200 మందికి పైగా సరెండర్ అయిపోయినారు. తర్వాత మొన్న మనం చూసాము నంబాల కేశవరావు బెటాలియన్‌లో గూడా 60 మంది పైన ఉంటే వాళ్ళు మాక్సిమం సరెండర్ అయిపోయి ఫైనల్‌గా 35 మంది మిగిలారనమాట. చాలా ఇంపార్టెంట్ వాళ్ళు సరెండర్ అయిపోయారు. అలాగే అరెస్ట్‌లు గూడా దాదాపు 1000 మందికి పైన అరెస్ట్‌లు గూడా ఈ మధ్య కాలంలో జరిగాయి. ఈ 2, 3 ఏళ్లలో. సో, ఈ స్థాయి నష్టం ఎప్పుడు జరగలేదు. అందుకనే మావోయిస్టులు మార్చి నుంచి కూడా మమ్మల్ని చర్చకి పిలవండి అంటున్నారు. బయట గూడా హరగోపాలు, జస్టిస్ చంద్రకుమారు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. వాళ్ళు గూడా అప్పీల్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి క్లియర్‌గా తెలుసు. వీళ్ళు చర్చల పేరుతో టైం తీసుకొని మళ్ళీ రీగ్రూప్ అవుతారు, బలపడతారు తప్ప దానివల్ల ఏం జరగదు. సో, వాళ్ళు ఆయుధాలు వదిలేసి వచ్చి సరెండర్ అయిపోతే మేము వాళ్ళని చంపము. అదొక్కటే మార్గము. లేదంటే మాత్రం మేము చంపేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం గూడా మార్చుకునే తీరు ఇంతకుముందు ఎవరైనా గాయాలతో దొరికితే అరెస్ట్ చూపిచ్చేది. ఇప్పుడు గాయాలతో దొరికినా గూడా కాల్చేస్తున్నారు. గాయాలు గాకుండా మామూలుగా దొరికినా గూడా వాళ్ళని కాల్చేస్తున్నారు. సో, చంపేయడం ఒక్కటే పరిష్కారంగా ప్రభుత్వం ఆపరేషన్ కాగానే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు మధ్యలో మేము ఆయుధాలను విసర్జిస్తున్నాం. యూనిలేటరల్‌గా మేము సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని గూడా వాళ్ళు చెప్పారు. అయినా గూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దాంతో వాళ్ళిప్పుడు అఫెన్స్‌లకి దిగారు. మామూలుగా వార్ అంటేనే అఫెన్స్ అండ్ డిఫెన్స్ 2 ఉంటాయి. ఒక్కొక్కసారి బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అంటారు. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎనిమీ మీద నువ్వు అటాక్ చేయాలని. మామూలుగా మావోయిస్టులది గెరిల్లా వార్‌ఫేర్ అని జెప్తారు. గెరిల్లా వార్‌ఫేర్ అనేది 19థ్ సెంచరీ తర్వాత ఏర్పడిన పదం. అక్కడి నుంచి గెరిల్లా వార్‌ఫేర్ అనేది ఒక సిస్టమాటిక్‌గా ఏర్పడింది. అంతకుముందు గూడా ఉందా అంటే ఎప్పటినుంచో చరిత్రలో బలహీనులు, బలవంతులతో పోరాడే పద్ధతిని గెరిల్లా వార్ పోరాటం అంటారు. దీన్ని ఒక ఆర్గనైజ్డ్‌గా గత అనుభవాల్ని చేసుకొని ఒక సిస్టమాటిక్‌గా వీళ్ళు మావో చైర్మన్ మావో గాని, లేకపోతే చె గువెరా గాని వీళ్ళందరూ గూడా దీని మీద పుస్తకాలు గూడా రాసారు. ఆ మెథడ్‌లో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడేందంటే కొత్తగా వినిపిస్తున్న వార్త 2 రోజుల ముందు బస్తర్ దగ్గర ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ దగ్గర ఒక క్యాంపులో వాహనం వెళ్తుంటే అక్కడ అటాక్ చేశారు. ఐఈడీతో పేల్చారు. సో, దాంతో ఏఎస్‌పీ ఆకాష్ రావు చనిపోయాడు. డీఎస్‌పీ అండ్ సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఈ మధ్య కాలంలో ఫస్ట్ అటాక్‌గా చెప్పుకోవచ్చు. పోలీసుల మీద మావోయిస్టులు చేసింది. సో, దాని తర్వాత నిన్న గూడా భద్రాచలం జగదల్పూర్ నేషనల్ హైవేకి 400 మీటర్స్‌లో ఒక ఐఈడీని పేల్చారు. సో, సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సమీపంలో ఒక హత్య చేశారు. అంటే అఫెన్సివ్‌లోకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అట్లాగే బస్తర్ సంబంధించి 3 ప్రధాన ఏరియాలున్నాయి. ఒకటేమో దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, మూడోదేమో అబుజ్‌మంట్. ఈ 3 ప్రాంతాలకి మొత్తం మావోయిస్టులందరూ వివిధ రాష్ట్రాల నుంచి మావోయిస్టులందరూ గూడా అక్కడికి వస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా 3 ఏరియాల్లో మావోయిస్టులు బలంగా ఉంటారు. ఒకటి ఏఓబి ఆంధ్ర, ఒరిస్సా బార్డర్. 2 ఎంఎంసీ. ఎంఎంసీ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్. 3 కేకేటీ. కేకేటీ అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఈ 3 ఏరియాల నుంచి కూడా మావోయిస్టుల నాయకత్వాన్ని బస్తర్‌కి నేను ఇందాక చెప్పిన దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా, అబూజ్‌మఠ్ ఈ 3 ప్రాంతాలకి పిలిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ
ఆహ్, ఇప్పుడు గాని మనం పట్టుకోల్పోతే ఇంకెప్పటికి గూడా మనం ఇక్కడికి రాలేము. నాయకత్వం గాని ఇక్కడ ఉంటే ఈ కేడర్‌ని నిర్మించుకోవడం పెద్ద కష్టం గాదు. ఆల్రెడీ